పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా నాకు ఆధారమైన యేసయ్యా ఆనుకొందును నీపై అనుక్షణము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి రోజు నుండి మనమందరం కూడా అనుకున్నట్లు ఈ 3 రోజులు ప్రత్యేకంగా స్వస్థత మహాసభను దేవుడే ముందుండి నడిపించాలని, ఆత్మతో నింపాలని, రాబోతున్నటువంటి ప్రజలందరికీ దేవుడు అనుగ్రహమును కురిపించే దినములుగా మార్చాలని, ఆ మందిరంలో జరుగుతున్నటువంటి ఆ ప్రదేశమంతా, క్యాంపస్ అంతా దైవ సన్నిధితో నింపబడాలని 3 రోజులు మనం నిర్ణయం చేసుకున్నాం. ప్రార్థన చేసుకోవాలని మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. వస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా దేవుడి దీవెనలు దయచేయమని, ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ ప్రార్థన నడిపించబోయే మొదటి రోజు సాయంత్రం, మరునాడు సాయంత్రం వరకు బ్రదర్ జాన్సన్ గారిని దేవుడు దీవించాలనియు, మరి 2వ రోజు నుండి నడిపించబోయే ఫాదర్ బాబీ గారిని స్వస్థత మహాసభలో దేవుడు మరుగుపరుచుకొని దీవించాలనియు ప్రత్యేక 3 రోజులు ప్రార్థనను మనం ఏర్పాటు చేసుకున్నాం. కైండ్లీ ప్రే ఫర్ ద హీలింగ్ కన్వెన్షన్, ద ఫస్ట్ ఈవినింగ్ అండ్ ద సెకండ్ day's program evening, that is 28th evening to 29th evening, for Father Brother Johnson, that God may lead him in the healing convention. And also from 29th evening after 5, Father will be already here. Let us pray that 30, 31st and first 3 days also Father Bobby may be used mightily by God, and for all the people who are going to come. Lot of preparation is going on, cleaning is going on, lot of works are going on. Kindly intercede for the people who are working day and night. ప్రతి పగలు పని చేస్తేనే ఈ కార్యక్రమాలు నడుస్తాయి. అందువలన అందరికీ దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి జరుగుతున్న పనులను దీవించమని కూడా భక్తితో దీనిని 3 రోజులు మీ హృదయంలో మనసులో పరచుకొని ధ్యానించి ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన వారు జేవి జసింత, మంచి ఆరోగ్యం, మంచి ఉద్యోగం. అంతని పాల్, సోమ, అరుళ్ దాస్, మంచి ఆరోగ్యం. రామనాథన్ మారు మనసు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ప్రభు చరణ్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు ఆనందరెడ్డి కుటుంబం. ప్రభు చరణ్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ as you are abroad. May God's blessings be poured upon you. ఆనందరెడ్డి గారి కుటుంబాన్ని, మనకు సహాయం చేసే కుటుంబాన్ని దేవుడు దీవించమని కూడా ప్రార్థిస్తాం. ఈ ప్రోగ్రాం వెనుక ఎంతమంది కృషి చేస్తున్నారో వారందరినీ దేవుడు దీవించి వారి మంచి మనసుని, త్యాగమును దేవుడు ఆశ్రయించమని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవహించి దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి ప్రత్యేకంగా మౌనిక అనే సహోదరి ఏ విధముగా యూరిన్ అవుట్పుట్ లేకుండా డయాలిసిస్ చేసి ఆ బాధతో కుటుంబం మనకు ప్రార్థన చేసమని అడిగారో వాళ్ళు ఈరోజు ఉదయం నాకు మెసేజ్లు పంపించారు. అంతవరకు 8 క్రియాటిన్ ఉన్నది, ఇప్పుడు 5కు దిగిందని. దేవుడు చిన్న చిన్నగా ఆ పరిస్థితిని మారుస్తున్నాడు. నన్ను అక్కడికి రమ్మన్నారు, వెళ్ళలేకపోయాను. కానీ ఈరోజు ఆ సహోదరి రాత్రిపూట మరియ తల్లి యేసు ప్రభు ఒక జుట్టులాగా అలా మెరుస్తున్నటువంటి జుట్టులాగా చిన్న బాలయేసులాగా వచ్చి ఆమె మీద వచ్చి అని చెప్పి, తర్వాత నీవు డిశ్చార్జ్ అవుతావు అని చెప్పి ఆమెతో చెప్పాడంట. మనం వెళ్ళలేని పరిస్థితిలో దేవుడు ఆ కళను ఆమెకి ఇచ్చాడని నమ్ముచున్నాను. ఆమె
వాళ్ళ కుటుంబం మన మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. పరలోక జపాన్ని తండ్రి కనికరించమని వాళ్ళ కోసం ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి, నా ప్రక్కన ఎల్లప్పుడూ ఉండే వ్యక్తి నీవు. అలాగే ఈ ఇద్దరు సేవకులు ఇక్కడ ప్రసంగం చెప్పి ప్రజలను స్వస్థత ప్రార్థన నడిపించుండగా ప్రజలకు ఏం కావాలో దానిని అందించమని ప్రార్థించుము తల్లి. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటే మనకు దేవుడే ఆధారం. ఆయన మీద ఆనుకొని ఈ ప్రోగ్రామ్స్ అన్నీ నడిపించుకుంటూ దేవుడి ఎంత అద్భుత రీతిగా ఆరోగ్యం ఇచ్చి మనందరినీ నడిపిస్తున్నాడో చూస్తున్నారు. అది అన్నీ మీరు చేసే ప్రార్థన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రేయింగ్ ఫర్ అస్ కంటిన్యూస్లీ. తమిళ్ రెట్టిట్, ఇంగ్లీష్ రెట్టిట్, తెలుగు రెట్టిట్ అండ్ దెన్ స్వస్థత మహాసభ ఇన్ హీలింగ్ కన్వెన్షన్. తమిళ్ రెట్టిట్, తర్వాత ఇంగ్లీష్ రెట్టిట్, తర్వాత తెలుగు రెట్టిట్, మళ్ళీ ఇప్పుడు స్వస్థత మహాసభ. దేవుని మీదనే ఆనుకొని మనము ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. నీవే మాకు ఆధారమని పాడే ఇంకొక పాటని ఈరోజు సెలెక్ట్ చేశాం. మహమ్మారి లాంటిది ఇంకా కొంతమంది మీద ప్రభావం చేస్తున్నని వింటున్నాం. అవన్నీ కూడా తొలగిపోయి దేవుడు కనికరించి ప్రజలను దీవించమని మనము భక్తితో ప్రార్థించే గుర్తుగా దీన్ని గుర్తులను మార్చుకుందాం. కీర్తన 62:7 నా రక్షణము గౌరవము ప్రభు మీదనే ఆధారపడి ఉన్నది. నాకు బలమైన కోటయు ఆశ్రయుడును అతడే. మై స్ట్రెంగ్త్ అండ్ మై the reverence that I have today is because of God and it is on him I trust. యోహానుకు దేవుడిచ్చిన అభిషేకం, యేసు ప్రభు వక్షస్థలమున ఆనుకొని కూర్చుండే భాగ్యం. యోహాను 13:23. Only John had this privilege to lean on to the heart of Jesus. John 13:23. అలాంటి శిష్యులుగా మనం మారటానికే ఈ పాట. విలాప గీతాలు 3:32లో అతడు మనలను దుఃఖము పాలు చేసినప్పుడు మహాప్రేమతో మనలను కరుణించును. ఈవెన్ దో the Lord will make us to get into lot of sorrow and trouble, but with great love he will show us mercy. ఇవన్నీ తలంచి పాడే పాట. ఈ పాటను దయచేసి మీరు తర్వాత వినండి. ఇది ముగ్గురు సహోదరులు, అక్క చెల్లెలు కలిసి పాడిన చక్కటి పాట. వాళ్ళ ఇంటిలో 3 పిల్లలు పుట్టినప్పుడు ఏమనుకున్నారు ఆడపిల్లలని. అలాంటి స్థితిలో ఇప్పుడు 3 కూడా బలముగా వాడబడుతున్న ఆ పాట ఈరోజు మనం కూడా కలిసి పాడబోతున్నాం. అందరూ కలిసి పాడదాం. మనం కూడా ఒక కుటుంబముగా ప్రపంచంలో వణికిస్తున్న ఈ ఒక్క కరోనా నుండి ప్రజలను తప్పించి రక్షించి స్వస్థత మహాసభ బలంగా జరగాలని ఆశీర్వాదంతో పాడదాం. ఆధారం నీవేనయ్యా.
నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకొందును నీపై అనుక్షణము. నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకొందును నీపై అనుక్షణము. నాకు ఆధారమైన యేసయ్యా, నా దుఃఖములో ఓదార్పు నీవై, విశ్వాసమునకు ఆధారమైనా. నా దుఃఖములో ఓదార్పు నీవై, విశ్వాసమునకు ఆధారమైనా. మితిలేని కనికరం నాపై చూపి, మితిలేని కనికరం నాపై చూపి, నా రక్షణకు ఆధారమైతివి. నా రక్షణకు ఆధారమైతివి. నాకు ఆధారమైన యేసయ్యా, నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. నిన్నటి రోజు వాక్య పరిచర్య ప్రారంభం చేయటానికి ముందు నా సాక్ష్యంతోనే ప్రజలందరూ నిలబడండి అని చెప్పి వాళ్ళతో పంచుకున్న విషయం మీలో కొంతమంది గమనించి ఉంటారు. అప్పుడప్పుడు ప్రభు చెప్తాడు, నీ వేరును మర్చిపోకూడదు. ఎట్లా వచ్చావు, ఎలా నేను నిన్ను దీవించాను. దీనావస్థలో మరియ తల్లి దాన్ని తలంచి పాట పాడింది. అలాంటి పరిస్థితే నాది అని నాకు అనిపిస్తూ ఉంది. ద లార్డ్ రిమైండెడ్ మీ ఎవ్రీ టైమ్ ఐ స్టాండ్ ఆన్ ద స్టేజ్ వేర్ టు వేర్ గాడ్ హెస్ లెడ్ మీ ఫ్రమ్ ద లోలీనెస్ హీ లుక్స్ అపాన్ us. Luke 1:48. దేవుడు దీనావస్థ నుండి నన్ను కటాక్షించనని అమ్మ మరియ తల్లి పాడిన పాట చూస్తున్నారు మీరు. ప్రోగ్రాం తర్వాత ప్రోగ్రాం జరుగుతున్నాయి. ఈరోజు కూడా మన ఇంతకు ముందు కట్టినటువంటి ఆరాధన గోపురం పైన కింద ఉన్న రూమ్స్ అన్నీ త్వరలోనే ఆరాధన గోపురం లోపల కూడా చిన్న చిన్న డిజైన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ దాన్ని ఈరోజు ఉదయమే మళ్ళీ ఒకసారి దీవించాం. వి బ్లెస్డ్ ద రెనోవేటెడ్ ద రూమ్స్ అండ్ ద అడరేషన్ చాపల్ సైడ్. ఎవ్రీ డే గాడ్ హ్యాస్ బీన్ సో గుడ్ ఇన్ దిస్ సెంటర్. ఎలా నడుస్తుందో ఆయనకి తెలుసు. మిమ్మల్ని కూడా దేవుడు అలా దీవించునుగాక. మీ దీనావస్థ నుండి దేవుడు మిమ్మల్ని లేవనెత్తునుగాక. మీరు వంతు కూడా చాలామంది ప్రార్థన, మీరు ఇచ్చిన ఆర్థిక సహాయమే ఎన్ని ప్రోగ్రామ్, ఎన్ని బిల్డింగ్స్, ఎన్ని రెనోవేషన్స్ జరుగుతున్నాయి.
మిమ్మల్ని హేరాళముగా దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు నిరీక్షిస్తున్నారా ఏ విషయంలో? మీ నిరీక్షణకు ఆధారం ఆయనే. రోమీయులకు రాసిన లేఖ 5:5, Romans 5:5. Maybe you are waiting for something eagerly. Your waiting is not in vain. God will never put you to shame. God will never put you to shame. పాడుదాం, నిరీక్షణకు ఆధారం సిగ్గుపడనీయడు. నిన్న కూడా వాక్యం ద్వారా విన్నాం, మళ్ళా విందాం, పాడుదాం. నా దీన స్థితిపై జాలి చూపి నిరీక్షణకు ఆధారమైన, నా దీన స్థితిపై జాలి చూపి నిరీక్షణకు ఆధారమైన, హత్తులేని నీ ప్రేమ నా హృదయ తాకగా, హత్తులేని నీ ప్రేమ నా హృదయ తాకగా, నే పరుగిడిదను నీ ఆజ్ఞలందునా, నే పరుగిడిదను నీ ఆజ్ఞలందునా, నాకు ఆధారమైన యేసయ్యా. మీరు కూడా నిరీక్షించే విషయంలో ఈ సెంటర్లో నేను చెప్పే సాక్ష్యములు మీ జీవితంలో జరగాలని ఈ గుర్తులు ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ఏలగైన దేవుని వాగ్దానములన్నిటికీ ఆయనయే అవును అని సమాధానం. 2 కొరింథీ 1:20. For all the promises or prophecies what we are declaring here, He is the one who says Amen and His name is Jesus. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్నెన్నో పనులు ఇక్కడ జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు మనం అనుకోకూడదు నేనే మోయాలని, అలాగే మీ ఇంటిలో మీరే మోస్తారని అనుకోకూడదు, దేవుడు మోస్తాడు. అప్పుడు అన్నీ సక్రమంగా ఆయన టైంలో యుక్త సమయంలో దేవుడు జరిపిస్తాడు. 37వ కీర్తన 5వ వచనం, ప్రభు మీదనే భారము వేయము, నీవు అతనిని నమ్మినచో నీ కార్యములన్నీ నెరవేర్చు. ఈ 3 సెంటర్లు కట్టినప్పుడు దేవుడు మీరు చూస్తున్నారు, నా జీవితంలో అయితే అదే నేను అనుభవించగలిగాను. ఎస్, గాడ్ ఆన్ హూమ్ యూ ట్రస్ట్ అండ్ యూ షో ఎవ్రీ బర్డన్ టు హిమ్ అండ్ ప్రే, హీ విల్ మేక్ ఆల్ యువర్ వర్క్స్ ప్రాస్పర్. Psalm 37:5. ఆయన మీద భారం మోపండి, పిల్లల విషయంలో బాధపడవద్దు, అప్పు సమస్యలు అది ఇది ఎట్లా చేయాలి, అది ఇట్లా చేయాలని దేవుడే భారం మోపితే ఆయన కార్యములను ఆయన వర్ధిల్ల చేస్తాడు. భక్తితో పాడుదాం, నా ఆధారమైన యేసు నీకే స్తోత్రం.
నా హృదయ భారం నీవు మోసి వాగ్దానములకు ఆధారమైతివి. నా హృదయ భారము నీవు మోసి వాగ్దానములకు ఆధారమైన పరిశుద్ధాత్మతో అభిషేకించి నా జ్ఞానమునకు ఆధారమైతివి. నా జ్ఞానమునకు ఆధారమైతివి. నాకు ఆధారమైన యేసయ్యా, ఆయన మీద భారం మోపండి, భక్తితో ప్రార్థించండి. మీ ఇంటిలో కూడా ఇలాంటి కార్యములు జరగాలని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. అక్కడక్కడ కరోనా లాంటి మరి మహమ్మారులు మళ్ళా తల ఎత్తి ప్రజలను బాధపెడుతున్న స్థితి గురించి వింటున్నాం. దేవుడు మనలను కాపాడుకుంటూ వస్తున్నాడు. దేవుని రెక్కల క్రింద మనం దాచుకొనటానికి ఒక అవకాశమే ఇలాంటి పరిస్థితులు. దేవుడే మనకు ఆధారం. ఆయన మనం నడిపిస్తేనే బ్రతుకుతాం అనే పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడు అప్పుడప్పుడు. The Lord allows certain situations so that we may not be like the lost sheep. Without Him we will be nothing and we will not be protected. For that only certain situations He allows in our lives. ఇప్పుడు దేవుని ఆధారమని మీ కుటుంబం మొత్తం ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క కారుణ్య కిరణాల క్రింద వచ్చేటట్టు చూసుకుంటూ భక్తితో ఈ ప్రార్థనను నాతో పాటు చెప్పండి. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7
గ్రూపును, TMI 24/7 గ్రూపును, స్వస్థత మహాసభలో పాల్గొనబోతున్న అందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. ఇది ప్రత్యేకమైనటువంటి కొన్ని ప్రకటనలు. 28వ తారీఖున యథావిధిగా ఇక్కడ ఉదయకాల 6 గంటల ప్రార్థన పూజ జరుగుతుంది. కానీ 29 నుంచి మరి 1 తారీఖు వరకు ఉదయం 6:30 పూజ లైవ్లో ఉండదు. దానికి బదులుగా ఎవరెవరైతే పూజ చూడాలని ఆశిస్తున్నారో మీకు త్వరలోనే ఆ ప్రోగ్రాం జరిగినప్పుడు, స్వస్థత మహాసభ జరిగినప్పుడు 29 నుంచి మరి 1 తారీఖు వరకు మీరు ఆ పూజలో పాల్గొనాలి. స్వస్థత మహాసభ పూజలో పాల్గొనటానికి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్లీజ్ నోట్, ఫ్రమ్ 29th, దట్ ఈస్ ద డే ఆఫ్ అవర్ retreats, healing convention, we will not be having 6:30 mass in live, but instead there will be a mass in the timetable. So you have to watch the program, only then you will know. The timetable will be given to you every day. In the thumbnail it will come. So please watch that and convey this message to as many people as possible. అందువల్ల పూజలు అర్పించే ఉద్దేశంలో కూడా ఆ పూజలోనే జరగబడుతుంది. The mass intentions from 29th will be read out during the healing convention mass. Please note that. అలాగే ఎవరెవరైతే స్వస్థత మహాసభలో రూమ్ దొరకలేదో బాధపడవద్దు. మీరు ఇక్కడికి వచ్చి ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోయే అవకాశం కూడా మీకు ఉంటుంది. ఇది వడకం కాదు, ఇది స్వస్థత మహాసభ. ఉదయం రావచ్చు, సాయంత్రం 5 గంటలకల్లా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో 9:30 యూ కెన్ కమ్, 5 o'clock యూ కెన్ గో బ్యాక్ ఆల్సో. దిస్ ఈస్ నాట్ రెట్రీట్, దిస్ ఈస్ కన్వెన్షన్. అలాగే ఎవరైతే ఇక్కడే ఉండాలి అని అనుకుంటున్నారో మీరు డార్మెంటరీలో స్థలం ఉంటే డార్మెంటరీలో, లేదంటే మీరు మరి హాల్లో, తర్వాత కొన్ని చలాలలో ఎక్కడ ఫ్యాన్స్ ఉన్నాయో అక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం. మీరు మాత్రం బెడ్షీట్స్, తర్వాత మీకు కావలసినటువంటి వస్తువుల్ని మీరు తీసుకొస్తే మీరు ఎక్కడైనా పడుకునే అవకాశం కల్పిస్తాం. సో దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్. ఇది ఎండాకాలం సెలవు దినములు, పిల్లలతో పాటు వచ్చి దేవునికి దీవెనలు పొందాలని మనవి చేస్తున్నాను. దిస్ ఇస్ సమ్మర్ హాలిడే, కమ్ అండ్ బీ బ్లెస్డ్. ఇప్పుడు మన హాల్లో పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నాయి, అందువలన మీ ఇంటిలో లేనటువంటి మంచి చల్లని వాతావరణం ఇక్కడ ఉంటుంది. మీరు ఇక్కడ దైవ సన్నిధిలో పగలంతా గడిపే అవకాశం, ఇక్కడ ఉండే అవకాశం మీకు కలుగుతుందని తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా జూన్ 8 మర్చిపోవద్దు, అదే మన సెంటర్ పండుగ, పెంతెకోస్తు పండుగ. జూన్ 8 ఈస్ అవర్ సెంటర్స్ ఫీస్ట్ డే, పెంతెకోస్తు ఫీస్ట్. ప్లీజ్ నోట్, ఆ రోజు పెంతెకోస్తు పండుగ మాత్రమే కాదు, స్కూల్కి వెళుతున్న పిల్లలందరినీ కూడా ప్రత్యేకంగా ఆనంద తైలముతో అభిషేకించి వారికి జ్ఞాన వివేకం దేవుడు దయచేయమని ప్రార్థించే సాంగ్యాలు కూడా ప్రభు చిత్తం ఉంటే జరగబోతుంది. వాళ్ళు పుస్తకాలు, బ్యాగ్స్, రైటింగ్ ప్యాడ్, పెన్ అన్నీ తీసుకొస్తే ఆ దినం ప్రత్యేక అభిషేక సాంగ్యంలో వాళ్ళ కోసం ప్రార్థిస్తాం. ప్లీజ్ నోట్, Pentecost feast is on June 8th, but that day only, because academic year is going to start immediately after that. You can bring your children with their books, with their books, pens, writing pad and all that. We will be specially applying the oil on them and pray over them and bless them. రైతులందరికీ ప్రత్యేకమైనవి, మీరు పెట్టుబడి పెట్టి కష్టపడి పని చేసేటప్పుడు ఫలితం పొందాలంటే ఆ విత్తనములన్నిటిని కూడా పట్టుకొని వస్తే ఆ దినమున ప్రత్యేక దీవెనలు దాని మీద యేసు రక్తాన్ని చల్లి మీకోసం ప్రార్థించే అవకాశంలో ఉన్నాయి. 4వ గుర్తు, చేతులను చాచి నన్ను నీవు పిలచి రక్షణమునకు నా ఆధారం నీవే. యెషయా 65:2. మొండివారై నేను ఎన్నిసార్లు పిలిచినా నా ప్రజలు నా దగ్గరికి రాలేదని దేవుడు మన మీద కంప్లైంట్ చేస్తున్నాడు.
God is complaining, how many times I stretch out my hand for the people to come under my wings, but they are refusing to come, is a complaint for us. Isaiah 65:2. కానీ పరిహార బలి అయి 2 చేతులను చాచి మరణించిన నీ హస్తమే నీ పాదాలే నాకు ఆధారమని పాడే పాట పాడుదాం. చేతులను చాచి నన్ను నీవు పిలచి రక్షణమునకు ఆధారమైనా. చేతులను చాచి నన్ను నీవు పిలచి రక్షణముకు ఆధారమైనా. పరిహార బలి అయినా నీ వైపే చూడగా, పరిహార బలి అయినా నీ వైపు చూడగా, నా విముక్తికై ఆధారమైతివి, నా విముక్తికై ఆధారమైతివి. నాకు ఆధారమైన యేసయ్యా. ఆయన మీద ఆధారపడి ప్రార్థించారు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గమనించండి, స్వస్థత మహాసభకు వచ్చే వెళ్ళేవారు మధ్యాహ్న టైంలో మీకు ఉచిత భోజన సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఫర్ దోస్ హు ఆర్ కమింగ్ అండ్ గోయింగ్, యూ డోంట్ నీడ్ టు పే. ఇన్ ది ఆఫ్టర్నూన్ ద మీల్ లంచ్ విల్ బీ ఫ్రీలీ ప్రొవైడెడ్ ఫర్ యూ. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, కేవలం మధ్యాహ్న భోజనం మాత్రం. లంచ్ alone will be provided freely for those who are coming and going, so you don't need to prepare and come. ఉదయం బ్రేక్ఫాస్ట్, తర్వాత సాయంత్రం పూట భోజనం అంతా ఇక్కడ ఉండేవారికే, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వారికే. మరి ముఖ్యంగా రేపటి దినం దేవునికి నేను నిజంగా వందనాలు అర్పించాలి. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు మూడింటికి ఎస్విడి సంస్థకు నాయకుడుగా దేవుడు నియమించినటువంటి ఫాదర్ శాంతురాజా గారు రేపటి దినం జన్మించి 60 సంవత్సరాలు షష్ఠి పూర్తిని కొనియాడుతున్నారు. నా విషయంలో అయితే అప్పటి నుంచి స్టూడెంట్గా ఉన్న టైం నుంచి ఇప్పుడు దాకా ఎంకరేజ్మెంట్ చేసి, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న రోజులలో అనేక విషయాలలో సహకరించి పర్మిషన్ ఇచ్చి అన్ని విషయాల్లో ఈ సెంటర్ని ఈ స్థాయికి తీసుకురావడానికి అనేక విషయాలలో నిలబడ్డారు. ఫాదర్ గారిని హేరాళంగా దీవించమని శాంతరాజ్ ఫాదర్ గారికి ముందుగానే యాంటిసిపేటెడ్ బర్త్డే విషెస్ టు యూ ఫాదర్. ఫాదర్ గారి కోసం రేపటి దినం ప్రత్యేకంగా ప్రార్థించండి. అవర్ లీడర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఇఫ్ యూ హావ్ టు రన్ దిస్ సెంటర్. దేర్ ఎంకరేజ్మెంట్, దేర్ అడ్వైస్, అండ్ హీ హాస్ బీన్ సో గుడ్ టు దిస్ సెంటర్ అండ్ టు మీ పర్సనలీ. అండ్ ఆయన టైంలో మా సంస్థ కూడా, మా ప్రావిన్స్ కూడా ఎక్కువగా డెవలప్మెంట్లో అనేక విషయాలు చక్కగా దేవుడు ఆయనను జ్ఞానముతో నడిపించుకుంటూ వచ్చాడు.
దేవుడు ఫాదర్ గారిని ఏరాళంగా దీవించమని ఫాదర్ గారి కోసం కూడా రేపు ప్రార్థించండి. శాంతురాజు ఫాదర్ గారు, మీకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను ముందుగానే తెలియచేస్తూ ఉన్నాం. చివరి గుర్తు, అడిగిన వారికి ఇచ్చేది నీవే, సమృద్ధికి ఆధారం కూడా నీవే. రొట్టెలు 5, 2 చేపలను నీ చేతులు పెడితే అతిశయం చేశావే, ఆ అద్భుతమునకు ఆధారం నీవే. మాకు కూడా అద్భుతం చేయము. ఇదిగో మా సమస్యలు, మా రోగాలు, మా ఈ స్వస్థత మహాసభ తండ్రి, వచ్చే ప్రజలందరినీ 5 రొట్టెలు 2 చేపలు లాగా మీకు అర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా ఫస్ట్ రోజు సాయంత్రం, 2వ రోజు సాయంత్రం వరకు నడిపించే ఫాదర్ బ్రదర్ జాన్సన్ గారిని, తర్వాత నడిపించబోయే ఫాదర్ బాబీ గారిని, అవును ప్రభా, మేము ఒక్కరు ప్రసంగం చెప్పడానికి పిలిస్తే నీవు 2 దీవెనలు ఇవ్వటానికి 2 ఎన్నుకున్నావు. నీ చిత్తం చాలా గొప్పది. ఆశీర్వదించమని, అద్భుతాలకు ఆధారమైన దేవుని వైపు చూస్తూ ఈ 2 బహుగా దేవుడు వాడుకొని అన్ని వాతావరణం దేవుడు మార్చమని, అన్ని పరిస్థితులు మార్చమని, ఏ ఆటంకాలు రాకుండా దేవుడు దీవించమని భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. పాడుదాం. అడిగిన వారికి ఇచ్చే నీవే, నా సమృద్ధికి ఆధారమైనా. అడిగిన వారికి ఇచ్చే నీవే, నా సమృద్ధికి ఆధారమైనా. రొట్టెలైదు 2 చేపలతో అతిశయం చేసావే, రొట్టెలైదు 2 చేపలతో అతిశయం చేసావే. నా అద్భుతమునకు ఆధారమైతివి, నా అద్భుతమునకు ఆధారమైతివి. నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకొందును నీపై అనుక్షణము, నేను ఆనుకొందును నీపై అనుక్షణము. అందుకే మన పేరు 24/7 DMI గ్రూప్, అనుక్షణం ఆయన మీద ఆనుకునే గ్రూప్. ఎవరైనా ఈ గ్రూప్లో జాయిన్ కావాలంటే 3వ గుర్తు అయిన తర్వాత కనిపించిన నంబర్కి మీరు ఒక్క మెసేజ్, అంటే వాట్సాప్ మెసేజ్ పంపించి ఏ లాంగ్వేజ్లో ప్రతిరోజు మీకు వాగ్దానం కావాలో ప్రార్థించుకోండి. చివరి గుర్తు ఆశీర్వాదంతో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభకు వస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభ నడిపించే బ్రదర్ జాన్సన్ ఫాదర్ బాబీ గారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెర వెనుక పనిచేస్తున్న రేయింబగలు పనిచేసి ప్రోగ్రాం నడిపించడానికి కృషి చేస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ ఉన్న బృందమంతా కలిసి వంట చేస్తుండగా వంటగదిలో పనిచేసిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెర వెనుక పనిచేసిన వాలంటీర్స్ అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పాటలు పాడేవాళ్ళు సంగీతం వాయించే అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డెకరేషన్ చేస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ఈ ప్రోగ్రాం కోసం నిత్యం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన అడిగిన అందరి మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. గమనించండి, ఒకవేళ ప్రభు చిత్తమైతే మేము చేసినటువంటి ఆ బ్యానర్ని ఒక చిన్న మరి ఈ టీవీలో మీకు మళ్ళీ ఒకసారి పంపటానికి ప్రయత్నం చేస్తాం. అందులో ఒక చిన్న తప్పు పడ్డది డేట్లో. మరి లాస్ట్కి మే అని వచ్చింది, ఆ మే ముందు రావాలి. మే 28 సాయంత్రం నుంచి జూన్ 1 మరి సాయంత్రం వరకు అని, అది మాత్రం మీరు కరెక్ట్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఆ బ్యానర్ ఒకవేళ ప్రభు చిత్తమైతే ఈరోజు మీకు అందుబాటులో మన యూట్యూబ్లో మీకు పంపిస్తాం. దయచేసి మీరు దానిని ప్రతి ఒక్కరికి మరి సోషల్ మీడియాలో పంపిస్తూ అనేక మంది వచ్చి పాల్గొనేటట్టు సహకరించాలని మనవి చేస్తూ ఉన్నాను. తల వంచి దేవుని యొక్క ఆశీర్వాదం ఆయన మీద ఆనుకొని ఈ ప్రోగ్రాం నడుస్తుంది కావున దేవుడు దీవించమని ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి స్వస్థత మహాసభను ఘనంగా నడిపించి అందరి కన్నీళ్లు తుడిచి ప్రజలకు ఓదార్పును దయచేసి రోజులుగా మార్చునుగాక. May the blessing of the Almighty God, the Father, the Son and the Holy Ghost give us a good atmosphere so that we may attend this wonderful healing convention. May the Lord wipe away the tears and bless the people. In Jesus' name we pray. Amen. నాకు ఆధారమైన యేసయ్యా ఆనుకొందును నీపై అనుక్షణము. God bless you.